మీడియా ముఖంగా బూతులలో మేము కూడా పోయి ప్రతి బూతులలోకి వెళ్ళి చూసినాం కదా. కాంగ్రెస్ టేబుల్లో టీఆర్ఎస్ టేబుల్ కలిపి కాంగ్రెస్ వాళ్ళు భోజనాలు పెట్టాడు. మేడం మీ ఈటల గారు గెలిచిపోతున్నారు పోండి, మేడం మీ వాళ్ళందరూ గెలిచిపోతున్నారు చూడండి, మాకు మా లీడర్లను పక్కన పెట్టినాం, మేము వన్ సైడ్ చేస్తున్నాం, పేరుకే మేము ఆ పార్టీలో ఉన్నట్టు కానీ మేము ఎవరం లేమని ఓపెన్గా మాకు చేసిర్రు. అది ఆ రోజే మాకు గెలుపు ఖాయమైంది. మనం అనుకుంటున్నాం ఇవాళ వరకు మేము ప్రతి ఒక్క బూత్ల దగ్గరికి వెళ్ళినాము. మల్కాజ్గిరియే కానివ్వండి, త్రూఅవుట్ తెలంగాణ కానివ్వండి, మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కాంగ్రెస్ కానీ వీళ్ళు కానీ మేడం మా వాళ్ళు డమ్మీ, వాళ్ళ పేర్లు కూడా మాకు తెలియదు, వాళ్ళకి అసలు ఎందుకు టికెట్లు ఇచ్చిర్రో మాకు తెలియదు, మాకు మీ వాళ్ళు ఎవరైతే నిలబడ్డారో వీళ్ళు డైనమిక్. ఇంకోటి మా దగ్గర వాళ్ళు చాలా నేర్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేస్తే మాకేమి ఇస్తారు ఓటుకి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ మాకు ఓటుకి ఎంత ఇది అన్నారు. ఫస్ట్ టైం ఈసారి మేము వేస్తున్నాం, మేము ఓట్లు వేస్తున్నాం, అక్కడ మీరు ఎంత అనేది లేదు మేడం, మా ఇంటి నుంచి మీకే ఓట్లు. అది కాంగ్రెస్ ఇల్లు, జెండాలు మార్చేసిండ్రు. ఒక్కటి ఏంటంటే మనకి అయోధ్య ఒకటి సాధించినాం, ఒకటి ఇవన్నీ రిలీజియన్ ఆస్పెక్ట్స్, ఇవన్నీ ముట్టాలంటే ధైర్యం చాలదు. అట్లాంటిది ముట్టినాము అంటే ప్రతి కార్యకర్త ఇక్కడ ఒక మనిషి హనుమంతుడు కూర్చొని ఉన్నాడంటే ఆ హనుమంతుడు తోకకున్న బలం ఏందో ఇప్పుడు చూపించారు. ఈ తోక పార్టీ ఆ తోక చూపించింది. ఇప్పుడు ఎట్లయితే కుర్చీ వేసుకొని కూర్చున్న